నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుండి ఎస్పీజీ హై స్కూల్ గ్రౌండ్స్ లో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో హాకీ సమ్మర్ కోచింగ్ ప్రారంభం. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా. మండల పరిధిలోని సింగంశెట్టి సుందరమ్మ భూముల కౌలు వేలంపాట. న్యాయశాఖ మంత్రి ఫరూక్ తమ అనుచరుల అవినీతికి అడ్డుకట్ట వేయాలి, సిఐటియు నాయకుల హెచ్చరిక. ఘనంగా నంద్యాల జిల్లా ముత్యాలపాడులో ప్రసిద్ధిగాంచిన హోలీ నేటివిటీ చర్చ్ 131వ వార్షికోత్సవ వేడుకలు. ఉత్తమ సైకియాట్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి డాక్టర్ పి ప్రజ్ఞకు బంగారు పథకం ప్రదానం. నేడు వరల్డ్ వెటర్నరీ డే. జొన్నల కొనుగోలు కేంద్రాల వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల ధర్నా, దిగివచ్చిన సివిల్ సప్లై అధికారులు. పశువుల సంత మార్కెట్ వసూళ్లు ఎవరి జోబిలోకి, గేట్ల కాలపరిమితి పూర్తయినా అనధికారికంగా వసూళ్లు, చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు. ఎస్పీజీ హై స్కూల్ గ్రౌండ్స్ లో డిఎస్ఏ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు హాకీ ఫ్రీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అల్లగడ్డ తహసీల్దార్ జ్యోతి మరియు హాకీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ రిటైర్డ్ డిఎఫ్ఓ చాణక్యరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే డిఎస్ఏ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ఉచిత సమ్మర్ హాకీ కోచింగ్ ను క్రీడాకారులు చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేడు క్రీడాకారుల మధ్య పోటీతత్వం చాలా బాగా పెరిగిందని, నైపుణ్యాన్ని చక్కగా మెరుగుపరుచుకుంటూ ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం వస్తుందని తెలిపారు. రాష్ట్ర స్థాయికి ఇంకా జాతీయ స్థాయిలో కూడా పాల్గొని సర్టిఫికేట్స్ పొంది ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్టీఫెన్, మాణిక్యరాజు, రవిప్రకాష్, అజయ్, చార్లెస్, సుజీవ్, లారెన్స్లతో పాటు డిఎస్ఏ ఫెన్సింగ్ కోచ్ లక్ష్మణ్ మరియు హాకీ కోచ్ శ్రావణ్ పాల్గొన్నారు. మరి ఈ క్యాంపుకు మరి మాకు ఇప్పుడిప్పుడే అనుకోని అతిథిగా మన ఆలగడ్డ ఎంఆర్ఓ గారు, మరి జ్యోతి మేడం గారు, మరి వాళ్ళ భర్త రవి ప్రకాష్ గారు రావడం చాలా సంతోషం. అలాగే మరి ఈ క్యాంపు మరి మా చాణక్యరాజు సార్ గారు, హాకీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో, అలాగే వారి తమ్ముడు మాణిక్యరాజు సార్ గారు, అలాగే నా కోచ్లు డిఎస్ఏ కోచ్ సుదర్శన్, మళ్ళీ లోకల్ కోచ్ మరి శ్రావణ్, మరి మిగతా తదితరులు, సీనియర్ ప్లేయర్ అజయ్, వీరందరి ఆధ్వర్యంలో ఈ కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇది నెల రోజుల పాటు జరుగుతుంది. ఉదయం సాయంకాలం జరుగుతుంది. సో మీరు కోచ్లు చెప్పిన మాట విని చక్కగా నేర్చుకుంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ క్యాంప్స్ ఎందుకు పెడతారంటే, ఇంకా మొట్టమొదట పిల్లలు ఎక్కడెక్కడో తిరగకుండా ఎండలకు కానీ, లేకపోతే వేరే ఇంకా ఎప్పుడు 24 గంటలు మొబైల్స్ దాని మీద పోకుండా కొంచెం ఉదయం సాయంత్రం ఆటల మీద కాన్సన్ట్రేట్ చేస్తే కొంచెం ఆరోగ్యానికి కూడా మంచిది. తర్వాత మీరు ఇట్లా వస్తూ ఉంటే కోచ్లకు మీలో ఉండే టాలెంట్, స్కిల్స్ బయటపడతాయి. అప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళని పట్టుకొని మళ్ళీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేపిస్తే ఫ్యూచర్లో మీరు మంచి ప్లేయర్స్గా తయారవుతారు. అట్లాంటి వాటికి ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ ఉపయోగపడతాయి. మరి ముఖ్యంగా ఈ కోచింగ్ క్యాంప్ అనేది మనము సమ్మర్లోనే పెట్టుకుంటాం దాదాపుగా. అంటే జనరల్గా ప్రతిరోజు ఉంటుంది, ఇది స్పెషల్గా ఉంటుంది. కాబట్టి ఈ కోచింగ్ క్యాంప్కు సంబంధించి మనకు డిఎస్ నుంచి కానీ, మన హాకీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ నుంచి కానీ ఒక మీకు మంచి సపోర్ట్గా ఉండి కావాల్సినటువంటి ఏదన్నా ఎక్విప్మెంట్ కూడా అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. దానికి కూడా మేము ఇవ్వడానికి ఉన్నాము. తర్వాత డిఎస్ఏ రాజు గారితో మాట్లాడాను. ఆయన కూడా ఒక అప్లికేషన్ ఇస్తే మీకు ఏమైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సార్, ఒకటి రిప్రజెంటేషన్ ఇవ్వమన్నాడు. కాబట్టి ఆయన మనకు కొంత ఏదో సహాయం చేయడానికి వాళ్ళ ద్వారా మనకు అవకాశం ఉంది. మీరు ఈ యొక్క కోచింగ్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కోచింగ్ క్యాంపు అనేది ఎప్పుడు
ప్రతిరోజు జరగదు, కానీ అవకాశం ఉన్నప్పుడు మీకు మంచి అవకాశం ఇది. దీని ద్వారా మీ యొక్క ఆటను మెరుగుపరచుకోవడానికి, మీరు ముందు ముందు మంచి ఆటను ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. యాక్చువల్గా మీరు అందరూ అనుకోవచ్చు సమ్మర్ క్యాంప్ కదా కొన్ని డేస్ అనేసి. నేను మీ పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా ఒక పని చేసే కన్సిస్టెన్సీగా చేయండి, రోజు కూడా దాన్ని చేయాలి. ఓకేనా, ఒకసారి చేసాము మాకు ఇంట్రెస్ట్ లేదనేది లేకుండా, హాకీ కానీ వాట్ ఎవర్ మీ చదువు కానీ మీరు కన్సిస్టెన్సీగా మీరు ఏదన్నా దాని పట్ల వెళ్తే మీరు డెఫినెట్గా సాధిస్తారు. సో మీకు ఇది అందరికీ ఒక మంచి ఆపర్చునిటీ సమ్మర్ క్యాంప్ అనేది. పిల్లలు బాగా కాన్సన్ట్రేషన్తో నేర్చుకోండి. మంచి కోచెస్ ఉన్నారు ఇక్కడ, మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. హాకీ ఎలాగనో చదువు కూడా మీరు బ్యాలెన్సింగ్గా చేసుకోవాలి, ఏది నిర్లక్ష్యం చేయకూడదు. సరేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. మై నేమ్ ఈజ్ లహరి. నేను రీసెంట్గా నా 10th ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసినాను. దానిలో నా రిజల్ట్ 558 మార్క్స్ స్కోర్ చేసినాను. నేను స్కూల్ ఫస్ట్ రావడం జరిగింది. అట్లనే నేను హాకీ గేమ్ నేర్చుకుంటున్నాను. హాకీ నేను 2 years నుంచి ఆడుతున్నాను. హాకీలో నేను 2 నేషనల్స్ కూడా ఆడినాను. నాకు ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో హాకీ గేమ్స్లో చాలా మంది చాలా విధాలుగా సపోర్ట్ చేసినారు. మా ప్రెసిడెంట్ సార్ చాణక్యరా సార్, అలానే మా కోచెస్ మంచి శిక్షణ ఇచ్చారు నాకు హాకీలో. అందుకే నేను నేషనల్స్ ఆడడం జరిగింది, వారి శిక్షణ వల్ల, వారి సపోర్ట్ వల్ల. అలానే స్కూల్లో మా టీచర్స్, సార్స్, మా హెడ్ మిస్ట్రెస్ మేడం నాకు మంచిగా ఎడ్యుకేషన్ ఇచ్చారు. నేను స్కూల్ డేస్లో అబ్సెంట్ అవుతున్నా కూడా మంచిగా నాకు ఎడ్యుకేషన్ ఇచ్చి నేను ఫస్ట్ వచ్చేలా చేశారు. వారి సపోర్ట్ ఎంతగానో ఉంది నా గేమ్స్లో. నేను ఎస్పీజీ స్కూల్ స్టూడెంట్. అందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రస్తుతం ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనేక సాంకేతిక పరమైన కార్యక్రమాలను చేపడుతున్న తరుణంలో ఈ ఏఐ విధానంలో రాబో కాలంలో అనేక ఉద్యోగాలను వీటి ద్వారా కంపెనీలు చేపట్టవచ్చని, కాబట్టి కోర్సులు పూర్తి చేసుకున్న వారు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కోర్సులను నేర్చుకొని ఉద్యోగ రంగంలో రాణించాలని శ్రీ రామకృష్ణ విద్యాసంస్థల డైరెక్టర్ హేమంత్ రెడ్డి సూచించారు. శనివారం స్థానిక ఎస్బీఐ కాలనీలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 9 MNC కంపెనీలు ఇంటర్వ్యూలను చేపట్టి ప్రతిభ కలిగిన వారిని ఎంపిక చేయడం జరిగిందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలచే జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. And faculties from our college, placement drive, and my dear student friends, a very good morning to all. This is a platform like we've been waiting for, and we've been created for all the unemployed youth of Nandyal. Not only this is an opportunity not only for Ramakrishna Degree College students, but also it's an opportunity for all the youth of Nandyal who are eager to join some job or some companies in your career. So, however, you got an opportunity that there are 9 companies and 9 companies over here where you don't really need to go to 1 or 2 companies of your choice, of course. However, you can go by your choice, or still there is an option that you can attend all 9 companies together and show your best and achieve your best goal. And so, okay, and మీరు ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళే ముందు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చి మీకు ఉద్యోగం ఇస్తున్నాయి, ఉద్యోగం ఇవ్వడానికి వచ్చాయి. సో ఈ కంపెనీస్కి మీరు మీ స్కిల్ మీకు సరిపోదా అనేది ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ అయితే ఏమి, లేదా పాస్అవుట్ అయిన స్టూడెంట్స్ అయితే ఏమి, ఒక్క విషయం డెఫినెట్గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చి, ఈ రోజున మనకు కంప్యూటర్ టెక్నాలజీ పరంగా ఇంప్రూవ్మెంట్ అవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కనుక ఇంకొక 5-6 years అయిన తర్వాత చాలా జాబ్స్, హ్యూమన్ చేసే చాలా జాబ్స్ ఏఐ రీప్లేస్ చేస్తుంది. 100% జాబ్స్ రీప్లేస్మెంట్ అవుతాయి. సో కాల్డ్ బీపీఓ జాబ్స్ కానీ, లేదా కాల్ సెంటర్ జాబ్స్ కానీ, లేదంటే బేసిక్గా ఎన్నో లక్షల జాబులు, ఎంతో లక్షల మంది ఈ కైండ్ ఆఫ్ జాబ్స్ని డిపెండెంట్ అయి ఉన్నారు.
స్పెషల్లీ సర్వీస్ సెక్టర్లో. సో ఆ జాబ్స్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ అయింది. అయితే సార్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తే మాకు జాబ్స్ లేవా అంటే 100% జాబ్స్ ఉన్నాయి. కానీ ఏమంటే ఆ జాబ్స్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం మీకు డిగ్రీ చదివినప్పుడు లేదా పీజీ చదివినప్పుడు ఉన్న కోర్సెస్ ఈరోజు మేబీ అవుట్డేట్ అయి ఉండొచ్చు. సో టైం టు టైం మీరు కరెంట్ వరల్డ్లో ఏవైతే కోర్సెస్ నడుస్తున్నాయో, కరెంట్ ఏ టెక్నాలజీ నడుస్తుందో దానికి అప్ టు డేట్ ఉండాలి. నంద్యాల మండల పరిధిలోని మూలసాగరం మరియు కొత్తపల్లె గ్రామాలలో ఉన్న సింగంశెట్టి సుందరమ్మ భూముల కౌలు వేలంపాట నేడు ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన ఎంపీడీఓ సుగుణశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో పాల్గొన్న వారిలో అధిక కౌలు వేలంపాడిన అల్వకొండ మత్తేష్, దేవేంద్ర గౌడ్లు దక్కించుకున్నారని, వీరు ముందస్తుగా 1 సంవత్సరం కౌలును ఎంపీడీఓ కార్యాలయానికి చెల్లించాలని అధికారులు తెలిపారు. సింగంశెట్టి సుందరమ్మ భూముల వేలం నిర్వహించడమైనది మండల పరిషత్ కార్యాలయం నందు. మూలసాగరం సంబంధించి 23.72 ఎకరాలు అల్వకొండ మత్తేష్ 36 ఎకరాకు 36,000 చొప్పున ఫైనల్ చేయడం జరిగినది. కొత్తపల్లి బిల్లలాపురం రెవెన్యూలో 5.02 ఎకరాల భూమిని దేవేంద్ర గౌడ్ ఎకరాకు 53,000 చొప్పున పాడడం జరిగింది, ఫైనల్ చేయడం జరిగింది. ఇది 2027-28 సంవత్సరం వరకు 3 సంవత్సరాల కాలం వీళ్ళు దీన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా 15 రోజుల లోపల మాకు ముందు సంవత్సరం కౌలు ముందు చెల్లించవలసిందిగా మేము వారికి చెప్పడమైనది. మిగిలిన వాళ్ళందరికీ డిపాజిట్లన్నీ కూడా వెనక్కి ఇచ్చివేయడం జరిగింది. ఈరోజు నంద్యాల మండల ప్రజా పరిషత్ పరిధిలో ఉన్నటువంటి సింగంశెట్టి సుందరమ్మ పొలాలను నంద్యాల మండల ప్రజా పరిషత్ ఆవరణలో వేలంపాట వేయడం జరిగింది. ఈ యొక్క వేలంపాటకు గ్రామస్తులు రైతులు 9 మంది డిపాజిట్ చేసి పాల్గొన్నారు. ఈ పాల్గొన్న 9 మందిలో మూలసాగరం పొలిమేర 23 ఎకరాల 72 సెంట్స్ను రాయమాల్పురం గ్రామం చెందిన అల్వకొండ మత్తేసు అనే రైతు స్వాధీనం చేసుకున్నాడు. అదేవిధంగా కొత్తపల్లి పొలిమేర 5 ఎకరాల 2 సెంట్లను దేవేందర్ గౌడ్ ఎకరా 53,000 రూపాయలకు వేలం పాడడం జరిగింది. కాబట్టి వారికి ఇప్పుడు కేటాయిస్తున్నాము. వారు 15 రోజుల లోపల అమౌంట్ను చెల్లించవలసిందిగా వారికి కూడా తెలియజేసి ఈ యొక్క సుందరమ్మ పాటను ముగించడం జరిగింది. అవినీతికి పాల్పడి అక్రమంగా హమాలీలను చేర్చితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. బేవరేజెస్ హమాలీ కార్మికుల జీవితాలతో చెలగాటమాడితే కార్మికులకు అండగా నిలబడతామని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరిక చేశారు. శనివారం రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేపట్టారు. న్యాయశాఖ మంత్రి ఫరూక్ తమ అనుచరుల అవినీతికి అడ్డుకట్ట వేయాలని సిఐటియు నాయకులు హెచ్చరిక చేశారు. ఐఎంఎల్ఎల్ డిపోలో పనిచేస్తున్న కార్మికుల కడుపు కొట్టాలని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ అధికారం ఉంది కదా అని జిల్లా అధికారులను అడ్డుపెట్టుకుని ఇంటర్వ్యూలు లేకుండా ఒక్కొక్కరి నుండి డబ్బులు దండుకొని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన న్యాయశాఖ మంత్రి ఫరూక్ తమ అనుచరులతో చేస్తున్న ఆగడాలను సిఐటియుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రాజకీయ జోక్యాన్ని వెంటనే విరమించుకోవాలని ఐఎంఎల్ డిపో ఎదురుగా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఐఎంఎఫ్ఎల్ అనే డిపో లిక్కరు, బీరు ప్రభుత్వ గోడౌన్లు గతంలో మనకున్నటువంటి 17 జిల్లాల్లో ఉన్నాయి. అయితే రాష్ట్రంలో రవాణా సంబంధించినటువంటి సౌలభ్యం కోసం ప్రతి పార్లమెంటుకు ఒక ఐఎంఎఫ్ఎల్ డిపోను మార్చాలని చెప్పి 2017లో ఈ తెలుగుదేశం గవర్నమెంట్ మార్చింది. ఆ సందర్భంగా కర్నూలులో అప్పటికే 15-20 సంవత్సరాలుగా పనిచేసినటువంటి హమాలీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అక్కడ డిపో నంద్యాలకు తరలి వెళ్తే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు పనికి సంఖ్యకు ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతోనే ఇక డిపో పోతే అక్కడికి ఎగ్జిస్టెన్స్ హమాలీస్ని షిఫ్ట్ చేయమని చెప్పేసి ఆ పద్ధతిలో అప్పటి కమిషనరు ముఖేష్ కుమార్ మీనా గారు ఇక్కడికి బదిలీ డిపోతో పాటు కార్మికులు కూడా ఇక్కడ పని చేయించుకోవాలని చెప్పేసి 60-40 అని చెప్పి ఒక జీవో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
దాని ప్రకారం పార్టీ ఎగ్జిస్టెన్స్ కావాలి, అంటే అప్పటికే పనిచేస్తున్నటువంటి అమలు వాళ్ళతో పని చేయించుకోవాలని. 60%లో నంద్యాల లోకల్, నంద్యాల టౌన్కు సమీపాన్ని ఉన్నటువంటి వెంకటేశ్వరపురమా, ఊరుమార్పురమా ఇట్లాంటి సమీప గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి ఆ పద్ధతులు చెప్పారు. అయితే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళకంటే మించి పని ఎక్కువ ఉండి పని భారం ఎక్కువై పని అక్కడ జరిగే పరిస్థితి లేకపోతే ఆ రోజు ఖచ్చితంగా తీసుకోవాలా, ఎక్స్ట్రాగా 36 మందిని తీసుకోవాలా 60% ప్రకారం అని చెప్పి జీవో చెప్పింది. కానీ ఈరోజు చాలా షాపులు తగ్గిపోయినాయి. డోను, ప్యాపిలి, నందికొట్కూరు, పగిడాల, జూపాడు బంగ్లా, మిడుతూరు వంటి షాప్స్ అన్ని కూడా కర్నూలు డిపోకి అప్పచెప్పారు. తద్వారా పని తగ్గిపోయింది. అందుకోసమే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా వైసీపీ వాళ్ళు కూడా దేంట్లో తమ అనుచరులు అన్యాయంలో చేర్పించుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు ఆ రోజు పోయి డిపోను సందర్శించారు. అన్న హమాలీలో పనిని పరిశీలన చేశారు. హమాలీతో మాట్లాడినప్పుడు అక్కడ పని తగినంతగా లేదు, ఈ 36 మంది చేరితే పనిచేసే వారికి పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి కలిపితే పని తగ్గిపోతుంది, కూలి తగ్గిపోతుంది అని చెప్పి కార్మికులు మొరపెట్టుకుంటే ఆనాటి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే, పాణ్యం ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు, అట్లా ఆ రోజు ఎస్పీ రెడ్డి వీరందరూ కూడా లేదు ఖచ్చితంగా వీళ్ళకు పని సరిపోదు అంటున్నారు కాబట్టి మేము వెనకెళ్ళిపోతామని చెప్తే అనుచరులను కూడా పనిలో పెట్టుకోవాలని చెప్పి ఒత్తిడి చేయకోకుండా ఆ పద్ధతిలో వెళ్ళిపోయారు. సో సాఫీగా జరిగిపోతున్నటువంటి నేపథ్యంలో నూతన ఎక్సైజ్ పాలసీ ఏదో వస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో, ఎక్కువ వ్యాపారం జరుగుతుంది అనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఫరూక్ గారే స్వయాన పలాని IMFL డిపోలో ఈ 60-40 జీవో పాతది పెండింగ్ ఉంది, దీన్ని ఎందుకు తీసుకోకూడదు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి తీసుకోవాలా, అందుకోసం ఆ 60-40ని అమలు చేసే పద్ధతుల్లో ఉండాలని చెప్పి స్వయాన మంత్రి గారే కమిషనర్ గారికి లెటర్ పెట్టడం, ఆ లెటరు ఇక్కడ ఏదైనా పని పద్ధతులను పరిశీలన చేసి దీన్ని నియామకాలు చేపట్టాలని చెప్పారు. అయితే ఆ రోజు ఉన్నటువంటి డిపో మేనేజర్ రవికుమార్ రెడ్డి ఈయన పని లేదు, ఉన్నటువంటి 24 మందికి పని ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి మాకు అవసరం లేదు అని చెప్పే పద్ధతులు చెప్పడం జరిగింది. డిపో మేనేజర్లు ఎవరున్నా పనిని సైంటిఫిక్గా వాళ్ళు పరిశీలన చేస్తే పని కొత్త వాళ్ళు ఎక్కించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని పరిశీలన చేసే వద్దని రాశారు. కానీ ఫరూక్ గారు కమిషనర్కి లెటర్ రాయడం, జేసీకి ఖచ్చితంగా నియామకాలు చేపట్టాలని చెప్పే పద్ధతుల్లో చేసిన తర్వాత గత్యంతరం లేక ఒక నోటిఫికేషన్ ఇచ్చినారు. 127 మంది అప్లై చేశారని ఒకసారి చెప్తా ఉన్నారు, 170 మంది అప్లై చేశారని ఒకసారి అధికారులు చెప్తా ఉన్నారు. అప్లై చేసే దగ్గర కూడా స్పష్టంగా చెప్పారు, ఒక ఆధార్ కార్డు మాత్రం ఇచ్చిపోతే మీ నియామకాలప్పుడు మేము పిలుస్తామని చెప్పారు. మరి వందలాది మంది అప్లై చేసినటువంటి సందర్భంగా ఎందుకు పిలవలేదు? పిలవకోకుండానే ఇంటర్వ్యూ జరుపుకోకుండానే అక్రమ మార్గాల్లోనే చేశారు. మేము అడిగింది సంఖ్యను కుదించాలా, కుదించిన దాంట్లో కూడా సగం మంది CIT యూనియన్ సంబంధించినటువంటి హమాలు పని కొలిపినటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పే పద్ధతుల్లో చెప్పాం. కాబట్టి అవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఈరోజు తను అనుకున్నదే అమలు చేసే పద్ధతుల్లోనే మంత్రి అనుచరులు మొత్తం కూడా ఆ పద్ధతుల్లో చేశారు. దీన్ని చక్కదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మంత్రి గారిది, మంత్రి ఉంది కాబట్టి ఆ పద్ధతుల్లో దీన్ని చక్కదిద్దుకుంటారా లేదా మేము చేసింది కరెక్ట్ అని సమర్థించుకుంటారా మీరే తేల్చుకోవాలని చెప్పే పద్ధతుల్లో చెప్పదలుచుకున్నాం. కోసం కూలీలు చేసుకొని బతుకుతున్నటువంటి హమాలీల దగ్గర మీరు లాలూచి పడేది, అక్కడనే వాళ్ళ పనులు అమ్ముకునే పద్ధతుల్లో ఉండేది, వాటి సరైనది కాదు. ఇంతవరకు మనకు తెలిసిన అంశం ఏమంటే ఈ IMF దాంట్లో ఈ నంద్యాల పరిస్థితికి వస్తే జిల్లా పరిస్థితికి కేవలం 26 మందికే వాళ్లకు పనులు సక్రమంగా ఉన్నాయి. కానీ ఇంకా ఇతరులను పెట్టాలని అంటే దాని ఒక జీవో తెచ్చారు. జీవో తెచ్చినా కానీ దాంట్లో అప్లై చేసిన వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడే చెప్పారు నాగరాజన్న గారు, అర్హత ఉందా లేదా, ఆ బరువు పనులకు వాళ్ళు చేయొచ్చా లేదా అని ఇంటర్వ్యూ చేయకోకుండా కూడా వాళ్ళను పనిలోకి తీసుకున్నారని అంటే ఉద్యోగాలలో నియమించాలా,
మేము దానికి సిపిఐగా మద్దతు తెలుపుతాం. కానీ ఎక్కడ నియమించాలా? ఉన్నాయి. నంద్యాల పట్టణంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వేల ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళని భర్తీ చేసేందుకు మీరు ప్రయత్నించండి. కానీ ఇలా ఉన్న వాళ్ళకే పని లేకపోతే ఇప్పుడు లేని వాళ్ళు వచ్చి ఏ విధంగా తీసుకుంటారు? అందులో కూడా ఇంటర్వ్యూ లేకోకుండా ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పి ఈరోజు పేపర్లో చూసినాం. అంటే అవినీతి 3 లక్షల రూపాయలు ఒక్కొక్కరు అంటే 36 మీద 1,30,00,000 తీసుకున్నారనేది దీని సారాంశం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము IMFLకు సంబంధించినటువంటి కార్మికులు మనకు కర్నూలు నుంచి నంద్యాలకు డివైడ్ అయిన తర్వాత 24 మంది అక్కడ కార్మికులు కంటిన్యూగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ఆ సంఖ్యతో పాటు ఇంకా 36 మందిని పెంచాలని చెప్పేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నంద్యాలలో కూడా పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ ఒక్కసారి గమనించినట్లయితే అమాంతంగా అంటే గత 7 సంవత్సరాల నుంచి కూడా మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అంశం వచ్చినప్పుడు అప్పటి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి అంశాన్ని పరిశీలించి అక్కడ రోజు డైలీ ఎంత ఆదాయం వస్తుంది, ఆ ఆదాయంలో ఇప్పుడున్న 26 మందికి ఎంత జీతం వస్తుందని చెప్పేసి గమనించి వాళ్ళు కూడా ఆ సంఖ్యను పెంచడానికి ఇక్కడ సంఖ్యను పెంచితే కనుక ఆ వచ్చే హమాలీలకు మినిమం వేజ్ అనేది తగ్గుతాదనే ఉద్దేశంతో గమనించి దాన్ని అట్లాగనే 26 మందిని కొనసాగించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా కేవలము డబ్బు కోసం మాత్రమే అది చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న కూలీలు చేసుకునే వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా ఈరోజు 36 మందిని తీసుకోవాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టి ఆ 36 మంది దగ్గర మనకిప్పుడు మన పెద్దలు చెప్పినట్టు అందరి దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారని చెప్పేసి ఒక రూమర్ అయితే కనుక మనకు గట్టిగా వినబడుతుంది. దీంట్లో 36 మందిని తీసుకోవడానికే కార్మికులు వ్యతిరేకిస్తుంటే ఈ సంవత్సరంలో మరి 36 మందిని తీసుకుంటే ఈ 26 మందికి వేతనం సరిగా అందదు, మళ్ళీ తీసుకునే 36 మందికి కూడా సరైన వేతనం ఉండదు. కాబట్టి దీన్ని మేము కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంతగా అమాంతంగా మద్యం యొక్క సరఫరా పెరిగే అవకాశం ఉంటే ఆ లెక్కలతో చూపించిన తర్వాత మాత్రమే ప్రభుత్వం వీళ్ళని కూడా పెంచుతే గినక కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి మా ఉద్దేశం. వీళ్ళందరికీ కూడా ఒక రిక్వెస్ట్, భవిష్యత్తులో మీరు ఈ సమస్య మీద చేసే ప్రతి ఉద్యమాన్ని కూడా మా పార్టీ తరఫున కూడా ఖచ్చితంగా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ఆ యూనియన్ సంబంధించినటువంటి వారి సమస్య అది. కానీ అటువంటి సమస్యలో మరి అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకుంటూ వారికి వచ్చేటట్టు కూలే తక్కువ. అటువంటి ఒకవేళ భవిష్యత్తులో ఒక పని పెరుగుతుందనుకుంటే ఒక 5 మందినో 10 మందినో ఎక్కించుకోవచ్చు. అది కూడా ఆ యూనియన్ సంబంధించినటువంటి సమస్య. అటువంటి దాంట్లో వీళ్ళు జోక్యం చేసుకుంటూ ఆ వచ్చేటట్టు కూలిని మరింత తగ్గించేటి పద్ధతిలో ఒకేసారిగా 36 మందిని ఒక నోటిఫికేషన్ జారీ చేసినారు. దాదాపు 150 మంది 160 మంది పైగా అప్లికేషన్లు పెట్టుకున్నారు, మేము చేస్తామని చెప్పేసి. మరి ఆ రకంగా ఇంటర్వ్యూలు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు జరగాల. మరి జాయింట్ కలెక్టర్ లేకుండానే మరి పార్టీ నాయకులే ఇంటర్వ్యూలు జరిపేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళను 36 మందిని ఎక్కించేటువంటి పరిస్థితి. కనీసం ఆ 36 మందిని జీవో ప్రకారం ఎక్కించినారంటే 40 ఏళ్ళ పైబడినటువంటి వాళ్ళం కావచ్చు, నాన్ లోకల్ వాళ్ళం కావచ్చు, ఒకే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళం కావచ్చు, ఆ రకంగా వ్యతిరేకంగా జీవోలు దానికి వ్యతిరేకంగా ఆ రకంగా ఎక్కించే పరిస్థితి. మరి ఆ ఎక్కినటువంటి వాళ్ళని విచారిస్తే మేము 3 లక్షల రూపాయలు పైగా 4 లక్షల రూపాయలు పైగా ఈ రకంగా మంత్రికి సంబంధించిన సహచరులకు లేదా వాళ్ళు చెప్తేనే ఆ రకంగా మేము ఇచ్చినామని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి రోజు ఉంది. నంద్యాల జిల్లాలోని చాగలమరి మండలం ముత్యాలపాడు గ్రామంలోని హోలీ నేటివిటీ చర్చ్ 131 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో కృష్ణా గోదావరి డైసిస్ బిషప్ మరియు నంద్యాల డైసిస్ ఇన్ఛార్జ్ బిషప్ కొర్నేలియస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో అత్యంత పురాతన దేవాలయాల్లో ఒకటైన
హోలీ నేటివిటీ చర్చ్ నేడు 131 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకత సంతరించుకుంది. 1884లో చర్చి పునాది వేయబడి 1894లో చర్చి నిర్మాణం పూర్తయి నేటికి 131 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంగరంగ వైభవంగా వార్షికోత్సవ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ హోలీ నేటివిటీ చర్చ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంతో మంది విదేశీ మిషనరీలు ఇక్కడి ప్రాంత ప్రజలకు విద్య, వైద్య సేవలు అందించి ప్రజలకు సేవ చేసిన ఘన చరిత్ర ఉంది. 100 సంవత్సరాలు పూర్తయిన నేటికి చెక్కు చెదరని చర్చ్ కట్టడాలు, ఆలయంలోని వస్తువులు ప్రజలకు విద్య, వైద్యం అందని ప్రాంతం కావడంతో 1884లో రెవరెండ్ షెఫర్డ్ దొర అక్కడ స్థలం కొనుగోలు చేసి హోలీ నేటివిటీ స్కూల్ను నిర్మించి వేలాది మందికి విద్యను అందించారు. ఈ ఆలయానికి అనుబంధంగా ఉన్నత పాఠశాల, బోర్డింగ్ హోమ్ అనేక సంస్థలను నిర్వహిస్తూ పేద ప్రజలకు, విద్యార్థులకు నాణ్యమైన సేవలను అందించారు. ఈ ఆలయంలో చైర్మన్ గా రెవరెండ్ సంజీవరావు ప్రార్థనలను నిర్వహిస్తున్నారు. నీకు వదిలిన కావలసినటువంటి వనరులను, వసతులన్నింటినీ కూడా సమకూర్చిన తరువాత ఉన్నాడు. నా గుడారము చిరిగిపోయినది, నా తెగిపోయినవి, మరి దావీదు నా కొరకు ఒక నివాసాన్ని నీవు పునర్నిర్మాణ విషయంలో ఈ ప్రీమిడియన్ ఏర్పాటు చేసే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామము పేరిట రీడెడికేషన్ ఆఫ్ ది హోలీ నేటివిటీ చర్చ్ విద్యాలయాలు ఈరోజు గురువులను, సంఘాలను, సంఘ నాయకులను దీవించి ఆశీర్వదించుకుంటూ పాల్గొంటున్నాం. ఈ జన్మోత్సవాలు రెండవసారి ఇశ్రాయేలీయులు 40 శాంతిరాం మెడికల్ కళాశాల మానసిక వైద్య శాఖ అధిపతి మరియు ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ మూర్తి 2025వ సంవత్సరం నుండి ఉత్తమ సైకియాట్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ విద్యార్థులకు ప్రతి సంవత్సరం బంగారు పథకాన్ని ప్రదానం చేయడానికి ఒక ప్రోత్సాహక పథకాన్ని స్థాపించారు. 2025వ సంవత్సరానికి గాను డాక్టర్ పి ప్రజ్ఞ అనే సైకియాట్రీ పీజీ విద్యార్థికి డాక్టర్ పిఎస్ మూర్తి ఆధ్వర్యంలో బంగారు పథకం ప్రదానం చేయడం జరిగింది. తదుపరి 20 సంవత్సరాల పాటు ఈ బంగారు పథకాన్ని వార్షికంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాంతిరాం సంస్థల చైర్మన్ మరియు శాంతిరాం మెడికల్ కళాశాల మరియు జనరల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ శాంతిరాముడు హాజరై ఉత్తమ పీజీ విద్యార్థికి బంగారు పథకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శాంతిరాం మెడికల్ కాలేజ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ మాధవిలత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రఘురాం, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవిబాబు, ప్రిన్సిపల్, మెడికల్ సూపరింటెండెంట్, ఆర్ఎంఓ, మానసిక వైద్య విభాగం అధ్యాపకులు, పీజీ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నేడు వరల్డ్ వెటర్నరీ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గోవింద్ నాయక్ అధ్యక్షత వహించారు. పశువైద్య సేవలు, ప్రజా ఆరోగ్యంలో పశువైద్యులు సిబ్బంది చేస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దేశంలోని జీడీపీలో 2వ స్థానంలో పశువుల ఉత్పత్తులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిధిలోని పశువైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆఫీసర్ నంద్యాల. ఈ రోజు ప్రతి సంవత్సరం లెక్క వరల్డ్ వెటర్నరీ డే అనేది ఈ ఏప్రిల్ చివరి శనివారంలో నిర్వహించబడుతుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తము ఏదైతే పశు వైద్యం చేస్తున్నారో వాళ్ళ యొక్క సర్వీస్ ను గుర్తించి ఈ రోజు వరల్డ్ వెటర్నరీ డేగా జరుగుతుంది. ఇందులో వెటర్నరీన్ యొక్క రోలు చాలా ఇంపార్టెంట్. యానిమల్ ట్రీట్మెంట్ లో కానివ్వండి, వ్యాక్సినేషన్ లో కానివ్వండి, అన్ని అంశాల్లో ఈ రోజు అంత కరెక్ట్ గా అన్ని వ్యాక్సినేషన్ కానీ ట్రీట్మెంట్ చేసి ఈ రోజు రాష్ట్రం కానివ్వండి, దేశం యొక్క జీడిపిలో ఈ వెటర్నరియన్ యొక్క కంట్రిబ్యూషన్ చాలా సెకండ్ ప్లేస్ లో ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ప్రోటీన్స్ కానివ్వండి అవి ప్రజలకు కావలసినటువంటి
ఆరోగ్యపరమైనటువంటి దాంట్లో అందజేయడం జరుగుతుంది. ఈ రోజు ఇండైరెక్ట్ గా ఎగ్ కానివ్వండి, మీట్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి ప్రజలకు అందిస్తున్నాం. కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యంలో వెటర్నరీ డిపార్ట్మెంట్ చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ రోజు దాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి పశు సంవర్ధక సిబ్బంది ఈ వరల్డ్ వెటర్నరీ డేను ఈ రోజు జరుపుకోవడం జరుగుతుందని తెలియజేయడం. వేర్ హౌస్ గోదాములకు తెచ్చిన జొన్నలను తక్షణమే తీసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఏపీ రైతు సంఘం నాయకులు రైతులు అధికారులను కోరారు. గత 4 రోజులుగా నంద్యాల వేర్ హౌస్ వద్ద జొన్నల లోడ్తో పడిగాపులు కాస్తున్న రైతుల సమస్యలపై ఏపీ రైతు సంఘం నాయకులు స్పందించారు. శనివారం రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రులు రైతుల వద్దకు వెళ్లి మాట్లాడారు. వారికి జొన్న రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రైతు సంఘం ఆధ్వర్యంలో గడివేముల, గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, వెలుగోడు మండలాల నుంచి వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన ధర్నా చేపట్టారు. తెచ్చిన జొన్నల లోడ్ను తక్షణమే అన్లోడ్ చేసుకోవాలని, కొనుగోలు చేయాలని, సివిల్ సప్లై అధికారులు ఇక్కడికి రావాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, రామచంద్రుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం నంద్యాల సెంట్రల్ వేర్ హౌస్ నందు గత 4 రోజుల క్రితం నుండి 200కు పైగా ట్రాక్టర్లలో జొన్నలు తీసుకొచ్చిన రైతులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. సప్లై అధికారులు జొన్నలు కొనుగోలు చేసే విషయంలో ఆలస్యం జరుగుతుండడం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. 4 రోజుల నుంచి తిండి, నీళ్లు దొరకక నరక యాతన అనుభవిస్తున్నారన్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన రోజువారీ ట్రాక్టర్ బాడుగలు చెల్లించలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సివిల్ సప్లై అధికారులను కోరారు. సివిల్ సప్లై జిల్లా అధికారి వెంటనే రైతుల వద్దకు రావాలని, జొన్నలు వెంటనే కొనుగోలు చేయాలని, నాణ్యత పేరుతో జొన్నలు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెట్టడం మానుకోవాలన్నారు. సివిల్ సప్లై జిల్లా అధికారి రాజు నాయక్ స్పందిస్తూ రైతుల వద్దకు వచ్చి కొనుగోలుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు చేయకపోవడంలో జరిగిన లోపాల వల్లనే 4 రోజుల నుండి వెహికల్స్ ఆగిపోయాయని, నేటి నుండి ఆలస్యం జరగకుండా చూసుకుంటానని, అందుకు అవసరమైన యంత్రాంగాన్ని వెంటనే సమకూర్చుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అక్కడికి వచ్చిన రైతులు, వివిధ గ్రామాల రైతు పెద్దలు హుసేన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అబ్దుల్ బాషా, బాల వెంకటరెడ్డి, చిత్రం రెడ్డిలతో పాటు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు సురేష్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దగ్గరికి ఆలస్యం కాకుండా సివిల్ సప్లై అధికారులు వెంటనే ఇక్కడికి రావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. గత 4 రోజుల నుంచి సుమారు 200 ట్రాక్టర్ వెహికల్స్ గోస్పాడు మండలం, గడివేముల మండలం నుంచి రైతాంగం పడిగాపులు కాస్తున్నారు. జొన్నలు కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తూనే ఇక్కడికి వచ్చారు. గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో అక్కడ ఉన్నటువంటి అధికారులు చెక్ చేసి ఈ రోజు ఎత్తుకుపోమని చెప్పేసి 4 రోజుల క్రితం పంపించారు. 4 రోజుల నుంచి ఇక్కడ రైతాంగం పడిగాపులు చేస్తున్నారు. జొన్నలు అన్లోడ్ కావడం లేదు. జొన్నలు అన్లోడ్ కాకపోవడంతో ఈ రైతాంగం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తినడానికి తిండి లేక, ఉండడానికి సరైనటువంటి వసతులు లేక, ఎండకు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఆలస్యం చేయకుండా ఇక్కడికి సివిల్ సప్లై అధికారులు రావాలా, రైతులతో చర్చలు జరపాలా. ఈ రోజు వరకు ఇక్కడ స్టాక్ ఉన్నటువంటి ట్రాక్టర్ల పైన ఉన్నటువంటి జొన్న ధాన్యాలు వెంటనే అన్లోడ్ చేయించి కొనుగోలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. జొన్నలు కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా గత 4 రోజుల నుంచి కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం జొన్నల విస్తీర్ణం కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టకేలకు చిట్ట చివరికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ చేశారు? జిల్లా సెంటర్ లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరి ఒకటి 2-3 చోట్ల మండల కేంద్రాల్లో, వెలుగోట్లో, రేగడగూడూరులో అక్కడక్కడ కొనుగోలు చేశారు. మాకు అధికారి చెప్పినటువంటిది 115 కేంద్రాల్లో ఏర్పాటు చేశాము అన్నారు. మరి 115 కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఈరోజు మార్కెట్లోనేమో 2200 నుంచి 2400 వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ఏమో 3300 చిల్లర మద్దతు. ఎంత తేడా ఉంది! ప్రతి రైతు కూడా ఒక బస్తాకు 600-800 రూపాయలు నష్టపోతున్నాడు ఈరోజు. మరి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది దేనికి అంటే, పిల్లికి వేడి పాలు పెట్టి మూతి కాలుస్తారు చూడు, రైతుల పరిస్థితి అట్లా చేస్తున్నారు. గిట్టుబాటు ధర ఇచ్చినట్టే ఉంది, కానీ కొనుగోలు చేసే దగ్గరికి వచ్చే వరకు లేదు. ఎవరి కొనుగోలు చేస్తున్నారంటే ఇక్కడ రైతులు కొందరు అభిప్రాయాలు చెప్తున్నారు. రైతులేమో బయట నిలబడిపోతున్నాయి ట్రాక్టర్లు, లారీలు మాత్రం వ్యాపారస్తులు లోపలికి వస్తున్నాయి, లోపలికి వెళ్ళిపోతున్నాయి, తూకం వేస్తున్నారు. ఎక్కడ ఇది న్యాయం? ఇది మీరు లేటుగా కొనుగోలు చేయడం అనేది వ్యాపారస్తుల కోసం. దానికి తోడు ఉన్నటువంటి రైతులంతా రోజు ఒక్కొక్క రైతును పలకరించండి, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా
ఉదాహరణకు పెసరాయి గ్రామంలో ఒక్క గ్రామంలో దాదాపు 35,000 నుంచి 40,000 క్వింటాల దాకా పంట ఉంది. 2,500 ఎకరాలు అక్కడ రైతులు సాగు చేశారు. ఆ విధంగా చాలా గ్రామాల్లో ఉన్నాయి. ఆర్లగడ్డ ఉంది, సిరివెల్ల ఉంది, ఇక్కడికి వచ్చే వరకు కోయిలకుంట ఉంది. అన్ని మండలాల్లో మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా, మీరు ఎక్కడే జిల్లా సెంటర్లో మండల సెంటర్లో పెట్టి రైతులు ఇబ్బందుల పాలు చేయొద్దండి. ఎండాకాలంలో ఇప్పటికే నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు. మీరు ప్రతి మండల సెంటర్లో మీరు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి. ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినట్లయితే ఇంత రద్దీ అనేటువంటిది ఇక్కడ ఉండేది కాదు. 5-6 రోజులు, వారం రోజులు పడిగాపులు పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు అక్కడ పరీక్ష చేయండి, మాయిశ్చర్ ఎంత ఉందో మీరు చూడండి, దాన్ని చూసి చేయండి. ఇంకొకటి కూడా సులభతరమైనటువంటిది, మీరే ప్రకటించండి. ఫలానా మండలంలో ఫలానా గ్రామం ఈరోజు కొనుగోలు చేస్తాము. 28వ తేదీ గడివేల మండలము, 29వ తేదీ సిరివేల మండలము, మీరు అట్లా ప్రకటించండి. రైతులందరూ దీనికి రారు కదా. మీరు ఏ గ్రామం రైతులు ప్రకటిస్తారో వాళ్ళు మాత్రమే వస్తారు, మిగతా పనులు చూసుకుంటారు. వాళ్ళు ఎట్లా ఉందంటే ఈరోజు ఉదయం సాయంకాలం ఈ మోడాలు అకాల వర్షాలు పడతా ఉన్నాయి, గుండెల్లో బాంబులు పడినట్టుగా ఉంటున్నారు. తడిసిపోతే రేపు పొద్దున ఏంటి పరిస్థితి? మా అప్పులు తెచ్చుకున్నటువంటి వాళ్ళ కట్టేది ఏంది, మా పరిస్థితి ఏంటండి? అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే జిల్లా కలెక్టర్ గారు, అట్లాగే మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా నెల రోజుల నుంచి హెచ్చరిక చేస్తున్నాము. మీరు ఒడ్లు కొనుగోలు కేంద్రాలు పెట్టండి, జొన్నలు కటింగ్ జరుగుతుంది పెట్టండి. ఇప్పటికైనా మీరు స్పందించండి. మీరు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు స్పందించి రైతులకు ఈ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మీరు కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేసి రోజువారీగా రైతులకు ఏ గ్రామాన్ని మీరు కొనుగోలు చేస్తారో ఆ విధంగా చేయండి. అధికారులు కూడా రైతుల పట్ల కాస్త సానుభూతిగా ఉండండి. మీరు మీ కుటుంబాలు కూడా రైతు నుంచి వచ్చినటువంటి కుటుంబాలే. ఆ రైతులు బురద కొట్టుకొని ఎండలో వానలో తడిసి ఇన్ని తిండి గింజలు పండిస్తే వాటి ద్వారా కడుపు నింపుకుంటున్నాం. మన దగ్గర ఉన్నటువంటి నోట్ల కట్టలో బంగారు కడ్డీలతో కడుపు నిండడం లేదు. ఒక్కసారి రైతుల పరిస్థితి చూడండి. మేము ఈ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు వెంటనే రంగంలోకి దిగండి. రైతులను అర్థం చేసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలనేటువంటిది అన్ని మండల కేంద్రాల్లో కొనుగోలు చేయాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, నంద్యాల జిల్లా కార్యదర్శి. 30,000 టన్నుల జొన్నల ప్రొక్యూర్మెంట్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి వరకు, అంటే నిన్న 25 రాత్రి వరకు 1,335 టన్నులు కొనుగోలు చేశాము. అయితే ఒకటేసారి జిల్లాల నుంచి, అన్ని మండలాల నుంచి రైతులు ఒకటేసారి తీసుకొని రావడం వల్ల ఇక్కడ వెహికల్స్ కూడా ఎక్కువ దూరం నిలబడ్డాయి, రైతులకు కూడా ఇబ్బంది అవుతుందని మాట్లాడడం జరిగింది ఇప్పుడే సిపిఎం నాయకులు వాళ్ళందరూ కూడా. అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ ఒకటేసారి రైతులు తేకుండా వాళ్ళకి విజ్ఞప్తి చేయడం ఏమంటే, ఎవరు కూడా ఒకటేసారి అందరూ ప్రతి రైతు బండ్లు తేకుండా రోజుకు మండలానికి ఒక వెహికల్స్ 5 కానీ 10 వెహికల్స్ అట్లా 4, 5, 6 మండలాలు 10 మండలాలకు ఇచ్చేసి రోజుకి ఇన్ని బండ్లు దించుతామని చెప్పి టార్గెట్ పెట్టుకొని అందరి రైతులకు ఎవరికి సమస్య లేకుండా ప్రతి రైతుకు దించుకుంటాము, ఏ రైతుకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము. కాకపోతే ప్రతి రైతుకు నేను చెప్పేది ఏమంటే, ఎవరు కూడా ఒకటేసారి బండ్లు తేకుండా రోజుకు కొన్ని తెస్తుంటే ఇక్కడ హమాలీలు కూడా దించడానికి ఇబ్బంది. ఎండాకాలము వాళ్ళు కూడా నిన్న ఒకరోజే 10,000 బస్తాలు దించారు. వాళ్ళ సమస్యలు కూడా మనం చూడాలి. కాబట్టి ఎక్కువ ఒత్తిడి చేయకుండా, మనకి టార్గెట్ అనేది ఉంది, డేట్ అనేది కట్ ఆఫ్ లేదు కాబట్టి ప్రతి రైతుది మనము తీసుకుంటాము, ఏ రైతుకి ఇబ్బంది లేకుండా చేస్తాము. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో రాణి మహారాణి థియేటర్ సమీపంలో గత 20 సంవత్సరాలకు పైగా వేలాది జీవాలను నంద్యాల, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుండి పశువులను రైతులు తీసుకువచ్చి ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సంతలో జీవాల క్రయ విక్రయాలను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పశువుల సంత మార్కెట్ వసూళ్లను మున్సిపాలిటీ వేలంపాట ద్వారా సంత మార్కెట్ వసూళ్లు కాంట్రాక్టర్ ద్వారా చేపట్టడం జరుగుతున్న వైనం. అయితే 2023-24 సంవత్సరానికి పశువుల సంత మార్కెట్ వసూళ్ల కాలపరిమితి ముగిసిపోయినా కూడా 2023-24 సంవత్సరంలో వసూలు చేస్తున్న కాంట్రాక్టర్ శోభన్ బాబు నేటికి అనధికారికంగా వసూళ్లను చేపడుతున్నాడు. నెలలో దాదాపుగా 5 వారాల పాటు వేలాది పశువులను ఇక్కడికి తరలించి మార్కెట్ పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఒక్కొక్క పశువుకు 30 రూపాయల నుండి వసూలు చేస్తూ, లేదా ఒట్టు మొత్తంగా ఒక్కొక్క పశు రైతు నుండి 300 రూపాయల నుండి 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ వివరణ కోరితే స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది. ప్రతి వారం వేలాదిగా సంత మార్కెట్ కు వచ్చిన పశువుల ద్వారా దాదాపు 1,00,000 రూపాయలను వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా నెలలో 4 వారాలకు 4 లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా 2024 సంవత్సరం డిసెంబర్ నాటికి సంత మార్కెట్ వసూళ్ల
కాలపరిమితి ముగిసింది. ఇప్పటికీ నెలకు 4 లక్షల చొప్పున 4 నెలలకు దాదాపు 16 లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇంత పెద్ద ఎత్తున వసూలు చేపడుతున్న అధికారులు మిన్నకుండటం విమర్శలకు దారితీస్తుంది. సంత మార్కెట్ ప్రాంతం మున్సిపల్ పరిధిలో లేదని పొంతనలేని సమాధానం కమిషనర్ చెప్పడం జరిగిందని, అయితే గత సంవత్సరాలుగా ఎలా సంత మార్కెట్ వసూళ్లు ఎలా జరిపారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదంతా ఎవరి కనుసనల్లో జరుగుతుందో ప్రజలకు తెలియాల్సి ఉంది. చీటిచ్చిపోతారు పోయేటప్పుడు ఇవ్వాలన్నప్పుడు 400 రేటు ఉంది. ఇవ్వాల్సింది 2023 నుంచి 2024 వరకు ఉంది. అయిపోయింది. మేము చూసుకోము, మేము అట్నే పెట్టుకుంటాం. పొట్టేలు 30 కూరలే వచ్చేది. అయిపోయింది. ఇప్పుడు ఇన్ని వచ్చిపోయాను. ఏం అర్థం తీసుకుంటా అంటే అంతే తీసుకున్నాడు. ఏం అర్థం తీసుకుంటా అంటే 30 అన్నాడు. గేట్లు పడుతున్నారా? పడతానమ్మా. 200 300 కట్టమిన 500 రిపేర్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేటి నుండి ఎస్పీజీ హైస్కూల్ గ్రౌండ్స్ లో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో హాకీ సమ్మర్ కోచింగ్ ప్రారంభం. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా. మండల పరిధిలోని సింగంశెట్టి సుందరమ్మ భూముల కౌలు వేలంపాట. న్యాయశాఖ మంత్రి ఫరూక్ తమ అనుచరుల అవినీతికి అడ్డుకట్ట వేయాలి, సిఐటియు నాయకుల హెచ్చరిక. ఘనంగా నంద్యాల జిల్లా ముత్యాలపాడులో ప్రసిద్ధిగాంచిన హోలీ నేటివిటీ చర్చ్ 131 వార్షికోత్సవ వేడుకలు. ఉత్తమ సైకియాట్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి డాక్టర్ పి ప్రజ్ఞకు బంగారు పథకం ప్రదానం. నేడు వరల్డ్ వెటర్నరీ డే. జొన్నల కొనుగోలు కేంద్రాల వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల ధర్నా, దిగివచ్చిన సివిల్ సప్లై అధికారులు. పశువుల సంత మార్కెట్ వసూళ్లు ఎవరి జోబిలోకి, గేట్ల కాలపరిమితి పూర్తయినా అనధికారికంగా వసూళ్లు, చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.